వైసీపీ ప్రభుత్వం కావాలా, లేదంటే మీకు అండగా నిలబడే కూటమి ప్రభుత్వం కావాలా, అది ఒక ధర్మరాజు గారు కావాలా, లేదా పుట్ట మహేష్ యాదవ్ గారు కావాలన్నది మీరు చాలా లోతుగా ఆలోచించి ఓటేయాలి. ఆక్వా రైతు ప్రతి కేజీకి 50 రూపాయలు నష్టపోతా ఉన్నారు. రైతు ఇంచుమించుగా 50,000 నష్టపోతా ఉన్నారు. రైతులు నష్టపోకుండా ఉండే బాధ్యత మేము వచ్చి మాట్లాడతాం, మీ సమస్యను తీరుస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే సబ్సిడీలో వచ్చే ఏరేటర్లు ఆపేశారు. ఎన్నికల ముందు మద్దతు ధరని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆపేశాడు. ఇంకా ఆక్వా రైతాంగానికి తెలియంది, మీకు మీ ద్వారా ట్యాక్సులు కలెక్ట్ చేసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి తిరిగి మీకే రావాలి ప్రోత్సాహకాలు. అలాంటిది తెలంగాణలో ఇస్తున్నారు, కర్ణాటకలో ఇస్తున్నారు. కానీ ఆ డబ్బులు మీరు ఇచ్చిన ట్యాక్స్ డబ్బులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఎలా దోచేశాడో అలాగే ఆక్వా రైతాంగం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని జగన్ తను కూర్చొని తన సారాకి తన మద్యం వ్యాపారాలకి అమ్మేసుకుంటా ఉన్నాడు. తాగునీటి సమస్య మనం అనుకోవచ్చు, అన్ని చోట్ల ఉండేది అనుకోవచ్చు. కానీ ఎక్కడైతే ఆక్వా ఉందో అక్కడ చాలా కష్టమైంది, క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే ఆక్వా ఉంటే ఉపాధి అవకాశాలు ఉన్నాయి, డబ్బులున్నాయి. దాంతోపాటు చెరువుల్లో క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడతారు. దానివల్ల తాగునీటి సమస్య ఎక్కువైపోయింది. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. దానికి పరిష్కారం గోదావరి డెల్టా వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మంచినీరు అందించకపోతే మీరు బిడ్డల్ని, ఆడబిడ్డలకి పొత్తికడుపుకు సంబంధించిన సమస్యలు కానీ, బిడ్డలకి లంగ్ సమస్యలు కానీ, మనకి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. కిడ్నీ డిసీజెస్ వచ్చేస్తా ఉన్నాయి. దీనికోసం ఒకటే పరిష్కారం, పోలవరం నుంచి పూర్తయితే దాని ద్వారా వచ్చే తాగునీరు మనకి చాలా అవసరం దానికి. సో మనకి ఏలూరు కెనాల్ నీళ్లతోటి ఇక్కడ తాత్కాలికంగా పోలవరం రెడీ అయ్యే వరకు తాగునీటిని సమస్య తీర్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఆ కెనాల్లో ఈ డబ్బుల్లో లేక డబ్బుల్ని మద్యానికి ఖర్చు పెట్టి, అనవసరమైన చోట్ల ఖర్చు పెట్టి, వాళ్ళ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు వేయడానికి 1300 కోట్లు, తీసేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టి మనకి ఏలూరు కెనాల్ నీళ్లకి కెనాల్లో పూడికి తీయలేకపోతే మనకి ఇంకా ఉంగుటూరులో తాగునీటి సమస్య ఉంది. పోలవరం కట్టడం తర్వాత విషయం, ముందు ఈ నియోజకవర్గంలో పోలవరం కుడికాలువ పొడవున ఉన్న గట్లన్నీ మనకి పూడికి తీయాల్సింది పోయి చేసి బయటికి తీసిన మట్టిని మళ్ళీ వాసుబాబు గారు అమ్మేసుకున్నారని మేము దృష్టిలో ఉంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్, మనకి వెదర్ ఫోర్కాస్ట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని కోఆర్డినేట్ చేసుకుని రైతుల కష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు. ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఉంది, దానికి 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే 25% రైతు, 25% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఈ రోజు వరకు రైతులు వాళ్ళు ప్రీమియం ఇస్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నారు. దాన్ని వైఎస్ఆర్ పంట బీమాగా మార్చాడు. స్టేట్ గవర్నమెంట్ లో తన వాటా కట్టేయడం మానేయడం వల్ల ఈ రోజున 10% రైతాంగానికి కూడా పరిహారం అందట్లా. రోడ్ల సమస్య ఉంది. రోడ్ల సమస్య మీకు ఎన్ని వేల మంది చనిపోయారో మీకు తెలీదు. చినుకు పడితే వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రోడ్లు. వర్షంలో బయలుదేరిన వాళ్ళకి ఎక్కడ గుంతుందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియదు. గజానికో గొయ్య, వాటిలో వెళ్ళడానికి అంబులెన్స్ లో పడే కష్టాలు. నిజంగా జబ్బున్న వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ వెళ్ళాలంటే అది ఎంత ప్రమాదకరమైందో మీరందరూ ఊహించుకోవచ్చు. అలాగే రోడ్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయని చెప్పడానికే పల్నాడులో మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. హైయెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో పల్నాడులో 4 పిల్లలు ఉన్న ఆనంద్ అనే యువకుడు చనిపోయాడు. కాకినాడలో పెద్దపాలెం చెందిన భవన నిర్మాణ కూలి సత్యబాబు చనిపోయారు. చిత్తూరు జిల్లా గొంటిపల్లి చెరువు దగ్గర కరుణాకర్ రెడ్డి గారు చనిపోయారు. నెల్లూరు జిల్లా మునుగోలులో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు చనిపోయారు. మన్యం జిల్లా సాలూరు మండలం లారీ డ్రైవర్ సురేష్ గారు బైక్ లో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇలా ఇన్ని వందల మంది, వేల మంది చనిపోతా ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం పేరున్నాళ్ళు కాబట్టి మనకు తెలిసింది. నేను కోరుకుంటుంది కూడా కనీసం మౌలిక అవసరాలు, కనీసం గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మీకు ఇంకోసారి కావాలా లేదన్నది మీరు నిర్ణయించుకోండి.